హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ రోజు నాకు కొద్దిగా తక్కువగా కనిపిస్తున్నారు. చాలా మంది అనుకుని ఉంటారు 10 గంటల నుండి 1 గంట వరకు అయి ఉంటుందండి ప్రార్థన, గత వారం 1 గంట అయింది కదా అనుకుంటారేమో. గత వారం కార్యక్రమాలు ఉండటం వల్ల 1 గంట అయింది. మరి అలాగా 1 గంట వరకు ఉండదు, అతి త్వరితంగానే 11:15 కల్లా మనది అయిపోతుంది. అందరూ గమనించండి, అందరికి కూడా తెలియచేయాలని మనం చేస్తున్నాం. మరి సమయం ఎప్పటివరకు చక్కగా పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచాం. మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో గత వారంలో ఒక వాక్యాన్ని మనం చెప్పుకున్నాం కదండి. ఏంటది? ఎవరి వైపు చూస్తే మేలని చెప్పుకున్నాం. దేవుని వైపు చూస్తే మేలు అని చెప్పుకున్నాం. ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి చదువుదామా? కీర్తన గ్రంథము 145వ కీర్తన 15వ వచనం. అమ్మ చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. చిన్న ప్రార్థన చేద్దాం, తరలించుదాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో కూడా నాయన నన్ను ఈ స్థలంలో మీరు నిలబెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని చదివించారు నాయన. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరినీ మీరు దర్శించండి. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీకు స్వాధీనంలో ఉంచుకోమని, నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని జీవింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. గత వారంలో చెప్పుకున్నాం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అంటే ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి వాటి కన్ను కూడా దేవుని వైపు చూస్తేనే వాటికి సహాయం దొరుకుతుంది. అంటే శరీర ఆత్మలు కలిగినటువంటి ప్రతిదీ కూడా దేవుని వైపుకే చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మనకేం దొరుకుతుంది అని అంటే సహాయం దొరుకుతుంది. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాను అంటున్నాడు దావీదు. ఎక్కడి నుండి వస్తుందండి? దేవుని వల్లనే సహాయం కలుగుతుంది. అదేవిధంగా సర్వజీవులు అంటే ప్రాణముతో ఉన్న ప్రతీది కూడా ఆయన వైపు కన్నులెత్తి చూస్తేనే వాటికి సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మోషే భక్తుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి మోషే? ఆయన అంటున్నాడు, శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. శరీర ఆత్మలకు, ఏదైతే శరీరం ఉందో ఆత్మ ఉందో ప్రతి వాటికి కూడా దేవుడు మన ప్రభు అయిన దేవుడు. ఎందుకంటే మనం మొర్ర పెడితే వినేవాడు, మనల్ని చూచేవాడు, మన హృదయాల్ని పరిశీలన చేసేవాడు, మనకి ఏది కావాలో అది ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు చూచటం వలన మనకు వచ్చే లాభం ఏంటి? ఒకటి, సర్వజీవులు ఆయన వైపు చూడాలి. అయితే చూస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి? మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వైపు చూస్తే ఎంత విచిత్రం జరుగుతుందో గత వారంలో మనం తెలుసుకున్నాం. ఆయన వైపు కనుక చూసినట్లయితే మన జీవితంలో జరగవు అనుకున్న కార్యాలని దేవుడు జరిగిస్తాడు. ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా? ఈ కార్యాన్ని నేను చేయగలనా? నా కుటుంబంలో ఇది నేను కొనగలనా? నేను దేవుడిని చూడగలనా? ప్రశ్నలు వేసుకుంటాం. ప్రశ్నగానే మన జీవితంలో మిగిలిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి మానవుల్లో కూడా
ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటంటే ఈ కార్యాన్ని నేను చేయలేనండి, ఇంత పని నేను చేయలేను, అంత ఎత్తుగా నేను ఎదగలేను, నా జీవితంలో ఇంత గొప్ప వారితో నేను నా బిడ్డలకు వివాహం చేయలేను. ఈ ఆలోచన ప్రతి మానవునికి ఉంటుంది. కానీ మనము కనుక దేవుని వైపు చూస్తే ఆ కార్యాన్ని దేవుడు ఆశ్చర్య రీతిలో చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా. ఆయన ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడండి? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన శక్తి కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. అంటే మనకి ఊహకు అందలేనటువంటిది, అసలు ఆలోచనే చేయము. ఇంత గొప్ప వాటిని నేను పొందుకుంటానా? ఒక ప్రశ్నే అది. ఇది నేను పొందుకోలేను అనుకుంటావు, కానీ అది పొందుకునే విధంగా చేసేవాడు దేవుడే. అది నీవు పొందుకోవాలి అని అంటే మనుష్యుల వైపు కాకుండా దేవుని వైపు నీవు చూడాలి. దేవుని వైపు కనుక చూస్తే తప్పకుండా దాన్ని నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, ఆమోసు గారు ఏమంటున్నాడండి? గత వారంలో చదువుకున్నాం. ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ మాట అంటున్నాడు, రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తులు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తులు అని అంటున్నాడు. కోయివారి వెంట ఎవరు వస్తున్నారంటండి? కోయివారి వెంట దున్నువారు వస్తున్నారు. మనం ఆలోచన చేస్తే ఒక పంటను పండించాలి అని అంటే మొదట భూమిని దున్నాలి, విత్తనాన్ని వేయాలి, అది మొలకెత్తుతుందో లేదో చూడాలి, నీరు పెంచాలి. అంటే ఒక విత్తనము వేసినటువంటి తర్వాత అది మొలకెట్టడానికి ఎంత టైం పడుతుందో, చాలా టైం పడుతుంది. అయితే ప్రభు అయిన దేవుడు ఆమోసు ద్వారా అంటున్నాడు, రాబో దినములలో కోయివారు దున్నేవారు వెంటనే వస్తారు అని అంటున్నాడు. అరక దున్నుతున్నాడు, పొలాన్ని దున్నుతూ ఉన్నారు. ఆ దున్నేవారు వెనకాల ఎవరు వస్తున్నారంటండి? ఆ పొలాలు కోయేవారు దున్నేవారు వెనకాలే వస్తున్నారంట. అంటే చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్రభు అయిన దేవుడు? మనం ఆలోచన చేస్తే మనం ఒక పంటను వేయాలి, ఆ పంట ఎలా వస్తుందో తెలియదు, దాని ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆ పంట చేతికి వస్తుందో తెలియదు అనేటువంటి ఒక ఆలోచనతో మనం వేస్తూ ఉంటాం. వేసినటువంటి ఆ విత్తనాలు కొన్ని ఆకాశ పక్షులు ఎత్తుకుపోతాయి, కొన్ని ఎక్కడెక్కడో పడతాయి, కొన్ని నాశనం అయిపోతాయి, చీమలు తినేస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆలోచన మనకు ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఆయన వైపు చూచి నీవు దున్నినట్లయితే దున్నేవారు వెనకాలే కోయేవారు వస్తారు. నీవు ఆయన వైపు చూచి ఆయనను ప్రార్థించి ఆయనను స్తుతించి ఆ యొక్క పంట విషయంలో దేవునికి అప్పగించినట్లయితే ఆ పంట మొదటి నుండి చివరి వరకు కూడా ఏ ఆకాశ పక్షులు విత్తనాలు ఎత్తుకుపోకుండా, విత్తనాలు నాశనం అయిపోకుండా దేవుడే ఆ పంటను పండించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం లేకుండా ఏ పని కూడా నేను చేయలేవు. ఏ పని చేయాలనుకున్నా సరే అది సఫలీకృతం కాదు. ఇక్కడ అంటున్నాడు, దున్నేవారు వెనకాల కోయేవారు వస్తున్నారంట. అంతేకాకుండా ఇంకా ఎవరు వస్తున్నారండి? విత్తనము చల్లువారి వెంట ద్రాక్ష పండ్లు త్రొక్కువారు. ఇంకా నువ్వు ద్రాక్ష పండ్లే రాలేదు, మొలకలే రాలేదు. కానీ రాబో దినాల్లో దేవుడు ఏమి చేయబోతున్నాడో
అవన్నీ కూడా శిష్యులందరికీ కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఆమోసు ద్వారాగా ఆయన తెలియజేస్తున్నాడు. నీవు కనుక నా వైపుకి చూస్తే నువ్వు ఆశ్చర్యపడే విధంగా కార్యాలు నేను చేస్తాను అని అంటున్నాడు. అయితే ఆ కార్యాలను మనం చూడాలి అని అంటే మనం ఎవరి వైపుకి చూడాలంటే మనం దేవుని వైపుకి మనం చూడాలి. మన జీవితంలో ఏదైనా సరే, నేను ఇది చదవగలనా, ఈ సబ్జెక్ట్ నేను పాస్ అవ్వగలనా, ఈ ఉద్యోగం నాకు వస్తుందా, ఈ పని నేను చేయగలనా, ఈ రోగం నాకు తగ్గుతుందా, ఎన్నో ఆలోచనలు మానవునికి. నేను మనుషుని వైపు చూసినంత కాలము నేను బాధ పెడుతూనే ఉంటాయి, నేను విసిగిస్తూనే ఉంటాయి, ఏదో కష్టం కలిగిస్తూనే ఉంటాయి. కానీ నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆ ఉద్యోగం నీకు వచ్చినట్టుగానే దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీవు దేని కొరకైతే ఆలోచన చేస్తున్నావో ఆ యొక్క ఆలోచన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్లయితే, దేవుని వైపుగా కనుక నీవు చూసినట్లయితే ఆ యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు అద్భుత కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఈ వ్యాపారం నేను చేయగలనా నువ్వు అనుకుంటున్నావు. అవును, నీ అంతా నువ్వు చేయాలి అని అంటే ఆ వ్యాపారాన్ని నువ్వు చేయలేవు. కానీ ఆ యొక్క వ్యాపారాన్ని చేయాలని అంటే దేవుని ప్రమేయం కలిగి ఉంటేనే ఆ యొక్క వ్యాపారాన్ని చేయగలం. కీర్తనకారుడు అంటున్నాడు, 127వ కీర్తనలో ఆయన అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, అంటే దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే, దేవుని యొక్క ప్రమేయం లేకుండా నేను ఏదైనా నేను చేయగలను అని అనుకున్నట్లయితే అది నువ్వు చేయలేవు. ఎంత డబ్బున్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నప్పటికైనా సరే అది నువ్వు చేయలేవు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉంటేనే అది నువ్వు చేయగలవు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమైనా అంటున్నాడంటే సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండాలని. ఆయన వైపు చూస్తూ ఉంటేనే నీ జీవితంలో వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూస్తేనే నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే మొదటిది ఆయన వైపు చూడాలి. రెండవది ఆయన వైపు చూస్తే మన జీవితంలో మేలు కలుగుతుంది. మూడవది మరి వారం నేను చెప్తానని చెప్పాను కదా, మూడవది చదువుదామండి ఒకసారి. 15వ వచనం, 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చెదవు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చెదవు. దానికి ముందు అంటున్నాడు, ఏమంటున్నాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు. మానవులమైనటువంటి మనము ప్రార్థించినప్పుడు ఏం చేస్తామండి, చేతులు పైకెత్తి మనం ఇలా తలలో పెట్టి మనం ప్రార్థిస్తాం. అంటే నాకు సహాయం నీ దగ్గర నుండి వస్తుందయ్యా. ఇలా ప్రార్థించే వాళ్ళు చాలామంది, కొంతమంది ఇలా తల కిందకు పెట్టి ప్రార్థించే వాళ్ళు కొంతమంది. ఏది ఏమైనప్పటికైనా సరే మనం ఎవరి వైపు చూడాలని అంటే మన కన్నులు ఆయన వైపు చూచేవిగా ఉండాలి. మరి సర్వజీవులు అని అన్నాడు. ఓన్లీ మానవులేనా అని ఆలోచన చేస్తే మానవులే కాదు, ప్రాణంతో ఉన్న ప్రతిదీ కూడా ఆయన వైపు చూడాలి. ఆవు కాకలేస్తుంది అనుకోండి, అది ఎటువైపు చూస్తుంది, అది ఎలా కలుస్తుంది, కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి వెనక నుంచి. దానికి ఆకలి వేస్తుంది అనుకోండి, తల క్రిందకి పెట్టి అది అరవదు, అది క్రిందకి పెట్టి అరవదు. దానికి ఆకలి వేసినప్పుడు తన తల కొంచెం పైకి పెడుతుంది, అది అరుస్తుంది, అది ఆకలేస్తుంది అని. అంటే దాని కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? దాని కన్నులు దేవుని వైపు చూస్తే దేవుడు
దాన్ని ఎవరైతే ఆహారాన్ని పెట్టబోతున్నారో వారితో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు త్వరితగా, నువ్వు వెళ్ళు, దానికి ఆహారం పెంచు. వాడికి ఎన్ని పనులు అక్కడ నుండి పరిగెత్తి రావాల్సిందే. కారణం ఏంటంటే ఇది ఎవరికి మొదలు పెడుతుందనంటే దాన్ని ఎవరైతే సృష్టించారో నిర్మించారో ఆయన వైపుకి కన్నులెత్తి మొదలు పెడుతుంది. మేక చూడండి, భయగన్నారు ఎవరన్నారు, మేక కూడా అది తల పైకెత్తే వచ్చింది. సింహం అది కూడా మనం ఆలోచన చేస్తే ఈ జంతువులే నా తలలో పైకెత్తి అరిచేటువంటివి అని ఆలోచన చేస్తే ఇంకా మనం కోడి పుంజు ఉంది, అదేం చేస్తుందండి, తల క్రిందకి పెట్టి అరుస్తుందండి. తల క్రిందకి పెట్టి అరుస్తుందా అని అంటే తల క్రిందకి పెట్టి అరవదు. అది దానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే తల పైకెత్తి అది అరుస్తూ ఉంటుంది. కాకి కూడా చూడండి, తల క్రిందకి ఎలా పెట్టుకుని అరుస్తుందని అంటే అది కాదు. అది కూడా కాకి కూడా తల పైకెత్తే అరుస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వాటికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి దేవుని వైపుకి చూడవలసిందే. అయ్యా, మమ్మల్ని నేను సృష్టించాం, మమ్మల్ని బ్రతికిస్తున్నాం, మాకు ఆకలిస్తుంది, ఆహారం పెట్టు. సర్వజీవుల కన్నులు కూడా దేవుని వైపుకి చూస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. జీవులలో ఒక్కటి మాత్రం తలకి క్రిందకి పెట్టుకుని అరుస్తుంది. అది ఏంటంటే అది ఎవరో చెప్పారు చూడండి, పంది. అది కిందకి పెట్టుకుని అరుస్తుంది. అది ఎప్పుడైనా పైకి తల పైకెత్తి అరవటం గమనించారా మీరు? అది క్రిందకి పెట్టుకుని అరుస్తుంది. ఏది ఏమైనప్పటికైనా సరే ప్రతి జీవి కూడా ఆయన వైపుకి చూస్తూ మొదలు పెట్టాలి. ఈ పెద్ద అర్చన దాన్ని ప్రభువు పోషిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలని అంటే మన తలలు పైకెత్తి, మన చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దానియేలు ప్రార్థించాడు. ఆ దేశంలో, బబులోను దేశంలో ప్రార్థించడానికి వీలు లేదు అని ఒక శాసనాన్ని తీసుకుని వస్తే దానియేలు ప్రార్థించారు. ఎలా ప్రార్థించారండి? యెరూషలేము తట్టు ఆ తలుపులు తెరిచి ఆయన మోకరించి 2 చేతులు ఆకాశము తట్టెత్తి ఆయన ప్రార్థించుట బైబిల్లో రాయబడి ఉంది. ఆ ప్రార్థన చేయటం కిందన వారు చూచారు, రాజుతో చెప్పారు. మరి పనిష్మెంట్ ఇప్పించారు, కానీ ఏ పనిష్మెంట్ ఆయన ముందు ఎటు కూడా పని చేయలేకపోయింది. కారణం ఏంటి? ఆయనను సింహాల బోన్లో పడేసిన, ఆయనను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసిన, అవి ఏవి కూడా ఆయనను చేయలేకపోయినాయి. కారణం ఏంటంటే ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? ఆయన దేవుని వైపు చూచడం వలన ఆయనను అవేమి కూడా చేయలేకపోయినాయి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అని అంటున్నాడు. చూడండి, దేవునికి తెలుసు నిన్ను ఎప్పుడు పైకి తీసుకురావాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎట్టి రీతిగా సంతోషింపచేయాలో తెలుసు. నీ జీవితంలో సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. సమస్తము ఆయనకి తెలుసు. ఎందుకనంటే మనము ఆయన పిల్లలుగా గనక ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనలను ఎప్పుడు సంతోషింప చేయాలి, ఎప్పుడు పైకి తీసుకురావాలో అవన్నీ ఆయన చూస్తాడు. మనం అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోయినా, ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినా, వేదన వచ్చినా, మన జీవితంలో అవమానాలు వచ్చినా,
మనం అనుకుంటేది ఏమనుకుంటామనంటే, ఏంటి అవమానం వస్తుంది, ఏంటి కష్టాలు వస్తున్నాయి, నాకే ఏంటి ఇన్ని బాధలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరు నీకు చూపిస్తాడనంటే, అపవాది అనేటువంటి వాడు నీవు చేసే భక్తి జీవితాన్ని నీ ముందు తీసుకొచ్చి, ఎంత చేస్తున్నావు కానీ నీ దేవుడు నీకేం చేశాడు, నీవు ఎంత ప్రార్థించావు, దైవ సేవకులతో చెప్పావు, వారు ప్రార్థన చేస్తారు, నీవు ఉపవాసాలు ఉన్నావు, ఏదో ప్రార్థించావు, నీవు అనుకున్నటువంటి పని నీ జీవితంలో జరగలేదు అని అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అంటావా? మరి వింటే జవాబు ఎందుకు రాలేదు నీకు? నీకెందుకు ఈ శోధన వస్తుంది, ఈ బాధ ఎందుకు కలుగుతుంది, ఈ కష్టం ఎందుకు? ఇవన్నీ అపవాది నీ ముందు పెట్టి ఇవన్నీ గుచ్చి 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 నీకు చూపిస్తూ, దేవుడే లేడిక ఎక్కడికి వచ్చేస్తారండి? ఇవన్నీ నువ్వు తలంచుకుంటూ 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 ఇక చివరికి నీ మనస్సు ఏమనిపిస్తుందని అంటే, ఇక చెప్పాలి, ఇక దేవుడే లేడు. దేవుడు ఉంటే నా ప్రార్థన ఆలకించాలి కదా, నా జీవితంలో ఈ మేలు చేయాలి కదా, అసలు ఉన్నాడంటారా, అసలు ఆలకిస్తున్నాడు అంటారా అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీకు వచ్చే కష్టాన్ని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ బాధని అర్థం చేసుకుంటున్నాడు. కానీ తగిన సమయం కొరకు ఆయన చూస్తున్నాడు. ఎందుకనంటే ఈ రోజున నీ బంధువులే కావచ్చు, నీ కుటుంబస్తులే కావచ్చు, నీ వీధిలో ఉన్నవారే కావచ్చు, నీ సమాజంలో ఉన్నవారు, నీ వ్యాపారంలో, నీ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి వారు నిన్ను తల ఎత్తుకునే ఒకటిగా అనేక విధాలుగా నిన్ను బాధించారేమో, అవమానించారేమో. కానీ ప్రభు అది చూడలేదు అని అనుకోవద్దు. అది ఆయన నిన్ను చూస్తున్నాడు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. యోసేపును ఒకసారి ఆలోచన చేస్తే, యోసేపు తన ఇంటిలో ఏ పాపం చేశాడు? ఎంత భక్తిగా ఉన్నాడు ఆయన. భక్తిగా ఉన్నాడా లేదా? భక్తిగా ఉన్నాడు. తండ్రి ప్రేమించి చక్కటి వస్త్రాన్ని కుట్టించాడు, ఆ వస్త్రాన్ని తొడుక్కున్నాడు, సంతోషిస్తున్నాడు. సహోదరులందరూ కూడా ఆయన మీద కోపగించుకున్నారు, కక్ష పట్టారు, చెప్పాలి అనుకున్నారు. ఆయనకి ఇక అక్కడి నుండి ఏమి వచ్చినాయి అని అంటే, ప్రార్థనాపరుడే. చక్కగా వచ్చినటువంటి దర్శనాలు చెప్పేటువంటి వాడే. ఆయనకి ఏమొచ్చినాయండి అక్కడ? ఒకదాని వెంబడి ఒకటి కష్టాలు వచ్చినప్పుడు, ఒకదాని వెంబడి శోధనలు ఎదురైనప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా జీవితంలో ఎలా జరుగుతుందని అంటే, దేవుడు నా పట్ల ఏదో కార్యం చేయబోతూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా నేను ఎలా ఉండాలో తెలుసా? నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి. నాకు వచ్చినటువంటి ఈ కష్టాల వైపుకి కాదు, కానీ ఇవి వస్తున్నప్పుడు నేను ఆయన వైపుకి నేను చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? నువ్వు అనుకుంటున్నావా అలాగే? నువ్వు ఎప్పుడైనా అలాగే అనుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి సమయంలో ఒక మేలు జరగకపోయేటప్పటికి, నీవు అనుకున్న సమయానికల్లా దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలిగించలేనప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? నా ప్రార్థన ఆలకించలేదేమో, లేకపోతే దైవ సేవకుల ప్రార్థన ఆలకించలేదేమో, ఇదే బాధ నీ జీవితంలో. కానీ నీవు అనుకున్నటువంటిది, నీవు ప్రార్థించినటువంటి తర్వాత అది నీ జీవితంలో జరగలేదు. ప్రభువా, నీవు నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నన్ను విశ్వాసంలో స్థిరపరచు నాయనా, నన్ను బలపరచండి యేసయ్యా. నేను ఆ యొక్క శోధన తట్టుకోగలిగే ధైర్యాన్ని నీవు నాకు ఇయ్యి నాయనా. ప్రార్థించావు ఎప్పుడైనా అలాగా? నువ్వు ప్రార్థిస్తే
ఆ యొక్క వచ్చినటువంటి శోధన తట్టుకోగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అత్యరీతిగా కాకుండా దేవుని దగ్గర నుండి జవాబు నాకు రాలేదు, మనుషులను పట్టుకుందామని మనుషులను నువ్వు పట్టుకుంటావు, వారితో నేను చెప్పుకుంటావు, నీకు వచ్చినటువంటి శోధన ఇంకా ఎక్కువైపోతుంది. అది అత్యరీతిగా చేసేది ఎవరు అని అంటే అపవాది అనేటువంటి వాడు నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు నుండి నీ వెనకలు తిరుగుతూనే ఉంటున్నాడు. వాడు తిరిగినటువంటి వాడు నిన్ను ఆ దేవుని మార్గము నుండి పక్క మార్గంలోనికి నడిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అని అంటే నీ మైండ్ పాడు చేస్తున్నాడు. వాడు దేవుళ్ళలో ఉండనివ్వకుండా ఇంతవరకు ప్రార్థించావు, నీ జవాబు రాలేదు, ఇదిగో పలానా వాళ్ళతో చెప్పు, పలానా చోటకి వెళ్ళి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు ఇంకా అప్పటి వరకు ఒక చక్కటి విశ్వాసగా ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అని అంటే అవును కదా, ఇన్ని దినాలు నేను ప్రార్థించాను, ఎన్నెన్నో చేశాను, కానీ జరగలేదు. ఒకసారి చేయి చూద్దాం, వాళ్ళు చెప్పేది కూడా మనం చేయి చూద్దాం ఒకసారి. ఇక్కడ జీవితం ఏమైపోతుందంటే సరి అయినటువంటి మార్గం గుండా వెళ్ళకుండా తప్పు మార్గంలోనికి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేయటం మొదలెట్టావో ఆ తప్పు మార్గం అనేటువంటిది అది నేను ఎక్కడ వరకు తీసుకుని వెళ్ళిపోతుంది అని అంటే దేవుణ్ణి తిట్టేవారిగా, దైవ సేవకులను తిట్టేవారిగా, విశ్వాసులను తిట్టేవారిగా నేను చేసి నేను చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే అది చివరికి మరణానికి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు కదా, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, చివరికి అది ఆ మరణానికి దారి తీసేస్తుంది. అది ఆ మరణానికి దారి తీసేస్తుంది. యోసేపు ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ చివరికి పాపం చేయటానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఇష్టమైన రీతిలో తను అందరినీ నమ్మించడానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో ఇదిగో నాతో పాపం చేయటానికి నన్ను పట్టుకుని ఉన్నాడు, నేను విదిలించుకునేటప్పటికి వాడు పరిగెత్తిన వెళ్ళిపోతుంటే వాడు కట్టుకున్నటువంటి ఆ చావలు ఇదిగో పట్టుకున్నాను చూడండి. నమ్మరు లేదా, తన భర్త నమ్మడు లేదా? అపవాది చూడండి ఎలా చేస్తారని అంటే యోసేపు మీదకి భయంకరమైనటువంటి నింద వచ్చే విధంగా చేశారు. యోసేపు భయపడ్డాడంటే భయపడలేదు. యోసేపు యొక్క ఉద్దేశం ఒకటే, ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈ పాపంలో కనుక పడితే ఆయన నన్ను విడిచిపెట్టేస్తాడు. నా మీద ఎంత భయంకర శోధన వచ్చినా పర్వాలేదు, కానీ నేను ఆయన వైపు చూస్తాను అన్నాడు. చెరసాలలో వేస్తాను. చెరసాలలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే అంటే ఐగుప్తు దేశము సింహాసనం మీద ఆయనను కూర్చోబెట్టాడు. అందరూ కూడా చెప్పులు కొడుతూ దేవుడు బయటకు వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆ సంకల్పం ఏంటంటే నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు వచ్చినటువంటి ఆ కష్టం నుండి నిన్ను విడిపించాలని, నీకు నెమ్మదినివ్వాలని. ఆయన ఉద్దేశం వేరు, మానవుని యొక్క ఉద్దేశం వేరు. మానవుడు అంతా కూడా ఏమనుకుంటాడంటే నా జీవితంలో తొందరగా అయిపోలేదైనా సరే అనుకున్న వెంటనే పని జరిగిపోవాలి. ప్రభు అంటున్నాడు, ఆలస్యం వెనక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. లాజరు రోగిగా ఉన్నప్పుడు వెంటనే యేసయ్య వెళ్ళి లాజరుని కనుక బాగు చేస్తే అక్కడ ఉన్న వారికే తెలిసేదేమో ఎంతో మందిని బాగు చేశాడు, లాజరుని బాగు చేశాడు అంతే. అది ఈ రోజున లాజరు గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేకుండా పోయేది. వాడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4వ దినాన ఈయన వెళ్ళాడు. లాజరు బయటికి రాని చనిపోయి సమాధి చేయబడిన వాడిని బయటికి పిలవగానే
ఆ చనిపోయినటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు కాబట్టి ఈ రోజున చనిపోయినటువంటి వారిని బ్రతికించగలిగే ఆ శక్తి ఎవరికి ఉంది అని అంటే యేసయ్యకి మాత్రమే ఉందని మనం చెప్పగలం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆ శక్తి ఎవరికి ఉందని అంటే ఆయనకి ఉంది. ఆలస్యం అయింది కదా, ఆలస్యమైంది. కానీ ప్రభువు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. నీవు నమ్మటం లేదు, నీవు నమ్మక నీ కన్నులు ఆయన వైపుకే కాకుండా నీ కన్నులు లోకం వైపుకి చూడటం వలన నీ జీవితంలో కార్యాలు నేను చూడలేకపోతున్నావు. నీవు కనుక నమ్మినట్లయితే ఆయన నువ్వు ఎలా స్తుతిస్తావు తెలుసా? హృదయపూర్వకంగా స్తుతిస్తావు. దావీదు ఈ 145వ కీర్తనలో ఆ చిన్న అక్షరాలతో ఉంటుంది ఒక మాట. అది ఏ మాట అని రాయబడి ఉందండి, చూడండి ఒకసారి, చూడండి అక్కడ. స్తుతి కీర్తన. ఏ కీర్తన అంటే ఇది? స్తుతి కీర్తన. తన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో వాటన్నిటినీ కూడా తన హృదయంలో పెంచుకుని ప్రభువుని స్తుతిస్తూ, అయ్యా సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, వాటికి ఆహారం ఇచ్చేవాడు నీవే, నీవు గుప్పులు విప్పుగా అవి పొందుకుంటున్నాయ్యా, నీవే సమస్తాన్ని ఇస్తున్నావు. నీకు నిజముగా మొర్రపెట్టినట్లయితే, నిజముగా మొర్రపెట్టిన ప్రతి ఒక్కరికి నీవు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు అయ్యా. ఎంత గొప్ప మాటలు రాశాడు. ఆ కీర్తన భాగం అంతా కూడా ఎంత చక్కగా రాశాడు అంటే, ఈ రోజున నీవు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. కానీ ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ విధంగా నువ్వు స్తుతిస్తున్నావు? నువ్వు స్తుతిస్తున్నావు అనేది హృదయాల నుంచి రావాలి. నువ్వు పాట పాడగలుగుతున్నావు అని అంటే, ఆరాధించగలుగుతున్నావు అంటే అది నీలో నుంచి రావాలి. ఏదో పాస్టర్ వారు పాడతారులే, వాళ్ళేదో స్తుతిస్తారులే, నేను వెళ్ళానా లేదా, నేను కూర్చున్నానా లేదా, నేను చూచానా లేదా, దైవ సేవకుడికి కనిపించానా లేదా అని నీవు అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నది కరెక్టే, కానీ నేను నీకు తెలియచేస్తున్నాను, నీవు ఇంటి దగ్గర మందిరానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకున్నావో అప్పటి నుండి కూడా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నా మందిరానికి వస్తున్నాడు నన్ను స్తుతించడానిక, నా మందిరానికి వస్తుంది నన్ను స్తుతించడానిక, ఆరాధించడానిక, లేకపోతే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్లో చూసుకోవటానిక, లేకపోతే పక్క వారితో మాట్లాడుకోవటానిక, అనాలోచనగా ఉండటానిక, ఏ రకంగా వస్తుంది? మా దృష్టిలో మీరు పడ్డారు, మీరు వచ్చారని చూసాం, కరెక్టే. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? హృదయ రహస్యాలని ఎరిగినటువంటి వాడు ఆయన. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చావు అని అంటే నీ హృదయంలో ఏది దాగి ఉందో, ఆ దాగి ఉన్నటువంటిది, అది భయమే కావచ్చు, అది సంతోషమే కావచ్చు, వేదనే కావచ్చు, అవమానమే కావచ్చు, లేకపోతే ఏదో ఆలోచన కావచ్చు, ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా కూర్చున్నావో చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎట్టి రీతిగా దేవుని వాక్యాన్ని వింటున్నావు ఆయన చూస్తున్నాడు. పక్క వారితో మాట్లాడుతున్నావేమో చూస్తున్నాడు ఆయన. ఆయన చూచేటువంటిది నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో నుంచి ఏం రావాలి అని అంటే స్తుతి రావాలి, ఆరాధన రావాలి. అది రాలేదు అని అంటే నిన్ను ఎవడు వాడి వైపుకి మరల్చుకుంటాడు అని అంటే అపవాది అనేటువంటి వాడు నిన్ను వాడి వైపుకి మరలు చేసుకుంటాడు. రాకూడని ఆలోచన వచ్చే విధంగా నేను చేస్తాను. నీ జీవితాన్ని, నీ మనసుని ప్రక్కత్రోవ పండించేస్తాడు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ హృదయపూర్వకంగా ఆయనను స్తుతించాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తావో, నీ స్తుతి ఆరాధన ఎప్పుడైతే ఆయన మహిమపరిచిందో, ఆయన నీలోనికి వస్తాడు. ఆయన పరమ నుండి భూమికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీలోనికి వస్తాడు. నిన్ను ఎట్టి రీతిగా మరల్చాలో, ఎట్టి రీతిగా దీవించాలో, ఎట్టి రీతిగా ఆశీర్వదించాలో, నీ జీవితంలో నెమ్మదిని వాళ్ళ, సంతోషాన్ని వాళ్ళ, అభివృద్ధిని వాళ్ళ, ఏది చేయాలో
అది ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పాడవాడు కూడా కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి రాదా ఈ పాట? స్తుతించి పాడి పాటను కూర్చేద్దాం. రాదండి ఈ పాట రాదా? ఒకసారి మళ్ళీ పాడదామా? పాడదాం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోట్లను కూల్చేదాం. స్తుతుల శక్తితో ఎరుకో కూల్చేదాం. పాడదామా? పాడదామా? స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. పాడదాం. స్తుతించిన సాతాను పారిపోతాడు. మన చేతులు కోటను కూల్చడం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టడం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో? స్తుతించే వారిగా ఉందామా, కునికే వారిగా మనం ఉందామా? చెప్తాం. స్తుతిస్తే అప్పటి వరకు నిన్ను వెంటాడుతూ వచ్చినటువంటి వాడు ఏం చేస్తారండి? ఇలా కొడుతున్నాం అనుకుందాం. స్తుతించిన సాతాను పారిపోతాడు. ఇదేంటిది? పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని చక్కగా జోల పాడతాం చూసారా? అలా ఉంటున్నాం. అపవాది చక్కగా కాబట్టి నిద్రపోతాడు. కొట్టండి గట్టిగా, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలని అంటే, ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉండాలి, ఆయనని స్తుతిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆయన నీ జీవితంలో చేసే కార్యాన్ని బట్టి, చేయబోయే కార్యాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలని అంటే, ఆయనకి ఇష్టడిగా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించాలి. అక్కడ రాయబడి ఉంది. ప్రసంగిలో అంటున్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు కూడా సమయము కలదు. దేవుని స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఏమంటున్నాడండి? జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన అంటున్నాడు, ఇది ఎవరు తెలియజేస్తున్నాడు అని అంటే, ప్రతి మానవాళికి కూడా తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి దానికి కూడా సమయం కలదు, ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రయత్నం. ఇప్పుడు ఏ ప్రయత్నం చేస్తున్నాం అది ఆలస్యం అవుతుంది, అది ఆలస్యం అవుతుంది. ఆలస్యం వెనకాలే నీ జీవితంలో కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీకు అనారోగ్యం వచ్చింది, తగ్గటం లేదు. ప్రార్థన చేస్తున్నావు, అది పోవటం లేదు. కానీ ఏదో గొప్ప కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప కార్యాన్ని చూచేటంత వరకు కూడా నీవు ఆయనను స్తుతించేవాడిగానే ఉండాలి. కానీ
నీ యొక్క విశ్వాస జీవితము దేవుని నుండి తప్పిపోయేదిగా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. టమాటా చెట్టు ఉంది. టమాటా విత్తనాలు వేసినటువంటి తర్వాత ఆ విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుందండి? విత్తనాలు వేసాం, టమాటా విత్తనాలు వేసాం, అది ఇంచుమించు ఒక వారం రోజుల్లోనే అది మొక్క వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి కాయలు కాస్తుంది? ఆ వేసినటువంటి వాడు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కాయలు కాస్తుందా ఇది అని. టమాటా ఇంచుమించు 3వ నెల నుండి అది కాయలు కాస్తూ ఉంటుంది టమాటా చెట్టు. అలా ఎంతకాలం కాస్తుంది? అది 3వ నెల నుంచి కాయలు కాసి 7వ నెల వరకు కూడా కాయలు కాస్తూ ఉంటుంది. తర్వాత అది ఎండిపోతుంది, దాన్ని అరికేయాలి. అంటే యజమానుడు ఒక టమాటా విత్తనాన్ని వేసినప్పుడు వెంటనే కాయలు కావాలని అనుకుంటే వెంటనే కాయలు రాలేదు. ఎప్పటి నుంచి వచ్చినాయండి? 3 నెలల యొక్క నిరీక్షణ 7 నెలలు సంతోషాన్ని అనుభవించే విధంగా వాడి జీవితంలో చేసింది. అదే కొబ్బరికాయ నాటండి. కొబ్బరికాయ ఇంచుమించు అది మొలకెత్తినటువంటి తర్వాత ఎప్పటి నుండి అది కాయలు కాస్తుంది అని అంటే ఇంచుమించు 5 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అండి? వెంటనే కాసేయచ్చు కదా. నేను కొబ్బరి చెట్టు వేసాను, నా పిల్లలు వచ్చే నెలలో నా పిల్లలు పుడతారు, లేకపోతే వాళ్ళు ఇలా పెద్ద అవుతారు, ఆ కాయలు తినాలి వాళ్ళు, వెంటనే వచ్చేయాలంటే రాదు. 5 సంవత్సరాల నుంచి అది కాయలు కాయటం మొదలెడుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందండి అది? కొబ్బరి చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 100 సంవత్సరాల్లో ఈ యొక్క 5 సంవత్సరాలు తీసేద్దాం. ఎన్ని సంవత్సరాలు? ఇంకా 95 సంవత్సరాలు. 5 సంవత్సరాల నిరీక్షణ 95 సంవత్సరాల వరకు ఆ యొక్క ఫలాలను పొందుకునే ధన్యతను దేవుడు కలుగజేశాడు. దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అండి ఇది? 5 సంవత్సరాలు. అయ్యో నేను కొబ్బరి కాయను పాతాను, నేను 5 సంవత్సరాలు ఉండవలసి వస్తుంది. ఈ యొక్క 5 సంవత్సరాలు పోయిన తర్వాత 95 సంవత్సరాలు కాపు ఇస్తూనే ఉంటుంది. అదే టమాటా చెట్టు. అది కాయలు రావడానికి 3 నెలలే. అంటే దీనికంటే అది ముందు వచ్చిందో రాలేదంటే అది త్వరితంగానే వచ్చింది, త్వరితంగానే పోయింది. ఇది ఆలస్యంగా వచ్చింది. అనేక సంవత్సరాలు అది ఫలాలు ఇస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో దేవుడు ఆలస్యాన్ని ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఎందుకు చేస్తున్నాడు? నీ జీవితంలో అనేక సంవత్సరాల దీవెనలను నీవు పొందుకోవాలి. నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఆ కార్యమును నీవు బ్రతికున్నంత కాలము కూడా నువ్వు చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఏం చేస్తున్నాడని అంటే నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసినప్పుడు నీకు కోపం వస్తుంది. ఆ కోపంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, దేవుణ్ణి తిడుతున్నావో తెలియదు, ఇంట్లో ఉన్నవారిని తిడుతున్నావో తెలియదు. నీ యొక్క మనసుకి ఎలాగ ఇష్టమైతే అలాగే మాట్లాడేస్తున్నావేమో. కానీ నీ జీవితంలో ఆలస్యము అది దేవుడు చేస్తున్నాడు, కానీ నీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయం వచ్చేటంత వరకు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీవే చూడలేకపోతూ ఉన్నావు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మానవునికి ముందు వచ్చేటువంటిది ఏంటంటే, పని అవ్వకపోతే వచ్చేటువంటిది ఏమొస్తుందండి? ఎక్కడ వస్తుందండి కోపం? ముక్కో మెదిలిపోతూ ఉంటుంది. కొంతమంది కళ్ళు మెదిలిపోతూ ఉంటాయి, కొంతమందికి బొగ్గలో తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో ముక్కు మీద బొగ్గల మీద ఏంటంటే ముందు వచ్చేటువంటిది ఏమొస్తుందంటే కోపం వస్తుంది. ప్రభు అంటున్నాడు, కోపపడండి, కానీ ఆ కోపంలో నీవు ఎంత మాట అయితే అంత మాట అనేస్తావేమో.
ఏ రకంగా మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు, రకరకాలుగా నువ్వు చేసేస్తున్నావు. కానీ దేవుడు నీ జీవితంలో మేలు చేసేటంత వరకు కూడా నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థించాలి, హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఆయనకి ఇష్టరాలుగానే, ఆయనకి ఇష్టడిగానే నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 145వ కీర్తన 16వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఏమంటున్నాడండి? ఇక దావీదు ఏమంటున్నాడు? నీ వైపుకి ఎవరైతే చూస్తారో, నిన్ను ఎవరైతే స్తుతిస్తారో, నీకు ఇష్టలుగా ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితంలో నువ్వేం చేస్తావనంటే, నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. ప్రతి జీవి అని అంటే లోకంలో ఉన్న ప్రతి జీవి ప్రాణంతో ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కోరికను నీవు తీరుస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రతి జీవి కోరికను ఆయన ఎలా తీరుస్తున్నాడంటే, ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు. జంతువులు ఉన్నాయి, వాటి కోరికను తీరుస్తున్నాడా లేదా? అవి అరుస్తున్నాయి లేదా? మొరపెడుతున్నాయి లేదా? మొరపెడుతున్నాయి. మానవులమైనటువంటి మన కోరికలు తీరుస్తున్నాడా లేదా అని అంటే, మన కోరికలు కూడా తీరుస్తున్నాడు ఆయన. మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు, మన కోరికను ఆయన తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. సింహపు పిల్లల గురించి దావీదు రాస్తున్నాడు. చక్కటి మాట ఆయన రాస్తూ ఉన్నాడు చూడండి. కీర్తనల గ్రంథంలో 104వ కీర్తన 21వ వచనంలో సింహపు పిల్లల కొరకు ఆయన రాస్తున్నాడు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. చాలండి. ఏంటంటాడండి ఇక్కడ? ఆ సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును. అదేంటండి ఇది? అదేంటి? మనం ఆలోచన చేస్తే ఆహారం కొరకు గర్జిస్తూ ఉన్నాయి. వేట కొరకు గర్జిస్తూ ఉన్నాయి. అయితే వేట కొరకు గర్జించినప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా, వెళ్ళి దాన్ని పట్టిన తినొచ్చు కదా. కానీ దావీదు ఎంత జ్ఞానవంతుడు అని అంటే, ఆయన రాస్తున్నటువంటి మాటలు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, చదువుకున్నాం కదండి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని చేతిలో నుండి తీసుకోవడానికి అవి ఇష్టపడుతున్నాయంట సింహపు పిల్లలు. ఆలోచన చేశారా? సింహము తలంచుకుంటే ఆహారం కుదవండి, అది వెళ్ళి తన పంజాతో కొట్టి మాంసం తీసుకురాగలదు. ఎంత తీసుకొస్తుంది? తన చెయ్యి ఎంత ఉంటుందండి? ఒకవేళ ఎంత ఉంటుందేమో దాని చెయ్యి, దాన్ని ఎలాగిపోయినప్పుడు ఎంత ఉంటుందేమో. ఎంత చేతితో ఇలా పట్టుకుని ఎంత తీసుకొస్తుంది? పోనీ ఎంత తీసుకొస్తుంది? లేదా ఒక జీవిని తీసుకొచ్చేస్తుంది, ఒక గేదెను దేని తీసుకొస్తుంది. ఎంత కాలము ఆ పిల్లలకు పెడుతుంది? అది 1 సంవత్సరం పాటు పెట్టగలదా? ఒక 2 నెలలు పెట్టగలదా? ఆ వచ్చినటువంటి ఆహారము దాని పిల్లలకి ఎంతకాలం సరిపోతుంది? ఎంతకాలం సరిపోతుందంటే అప్పటికే సరిపోతుంది, తర్వాత మళ్ళీ కష్టం, మళ్ళా వెళ్ళాలి. అందుకే ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడు,
ఈయన ఏమని రాస్తున్నాడంటే తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న చూచుచున్నవి అని అంటున్నాడు. ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను, పిల్లల్ని అలా చేయనివ్వకండి. అరే పిల్లలు మీరు కూడా అలా చూడండి. ఇప్పుడు సింహము చేయి పెద్దదా, దేవుని చేయి పెద్దదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేతితో కనుక పెడితే అది నిరంతరము కూడా పస్తు ఉండవలసినటువంటి పని లేదు. అది ఎలా ఉంటుంది అని అంటే నిరంతరము వాటిని పోషించేవాడు దేవుడే. అది చెప్పనేవి ఏమంటున్నాడండి ఈయన, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును మాత్రము తన తల్లి చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవని రాయబడలే. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న చూచుచున్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లించడం, హల్లెలూయా. చూడండి, తన తల్లి చేతుల్లో కానీ తీసుకొస్తే ఒక రోజుకి సరిపోతుంది, వారానికి సరిపోతుంది, మరలా వెతుకులాగాలి. అది ఆ యొక్క సింహము అనేటువంటిది అరణ్యానికి రాజైన రాజులకు రాజు ఎవరండి? ప్రభువులకు ప్రభు. ఆ సింహానికి కూడా రాజు ఎవరని అంటే మన ప్రభు అయినటువంటి దేవుడే. దేవునికి స్తోత్రాలు చెల్లించడం, హల్లెలూయా. అది అనుకుంటుంది నేను అరణ్యానికి రాజుని అనుకుంటుంది. అది వేటకు వెళ్ళినప్పుడు ఏమీ దొరకకుండా చేయగలిగిన వాడు దాన్ని సృష్టించినటువంటి వాడే. దాన్ని సృష్టించినటువంటి వాడే. నేను ఎలాగైనా సరే నా పిల్లలకి నేను ఆహారం తీసుకురాగలను అనేది ఎంత పరుగు పెట్టినా దేవుని చిత్తం లేకపోతే, దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే అది ఏమీ తీసుకుని రాలేదు. అందుకే వీటిని ఎవరైతే సృష్టించారో అవి ఏం చేస్తున్నాయో తెలుసండి? అయ్యా, మమ్మల్ని సృష్టించినవాడు నీవే, మమ్మల్ని పోషిస్తున్నవాడు నీవే, మాకు సమయానికి ఏది కావాలో అది ఇచ్చేవాడు నీవే. నీ గుప్పిలు విప్పితే ఆ గుప్పిల్లో నుండి వచ్చినటువంటి తీసుకోవడానికి మేము చూస్తున్నామయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. నీ గుప్పిటిలో నుండి వచ్చేటువంటిది అది తీసుకోవటానికి మేము చూస్తున్నాం. నీ గుప్పిలి మా తల్లి గుప్పిలి కంటే చాలా పెద్దది. నీవు గుంపులు విప్పితే అది ఎవరో కూడా ఆపు చేయలేరు. అది చక్కటి మాట అంటున్నాడు ఆయన గుంపుల గురించి. యెషయా భక్తుడు ఒక మంచి మాట అంటున్నాడు. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జేనతో ఆకాశముల కొలత చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూల్చిన వాడెవడు? మొదటి చదువుదాం. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? చెప్పండి, పొడిసిటి అంటే ఏంటది? గుప్పిలి. ఇంకా చెప్పండి. తన పొడిసిటి. పొడిసిటి అంటే అర్థం ఏంటో తెలుసా? దీన్ని ఏమంటారండి? ఇది దోశ. సముద్రపు జలాల్ని, మొత్తం సముద్రంలో ఉన్న జలాలన్నింటినీ కూడా మన దేవుడు ఇలా పట్టుకుంటేనంటండి ఈ దోశలు ఇంకా ఖాళీగా మిగిలిపోతున్నాయంట. అంటే ఆయన దోశలు ఎంత ఉందో చెప్పండి. ఆయన ఇలా దోశలతో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఇలా తీస్తే ఆ సముద్రంలో ఉన్న నీరంతా ఈయన దోశల్లోకి వెళ్ళిపోయినా ఈయన దోశలు ఇంకా ఖాళీగా ఉన్నాయంట.
అంటే మన ప్రభు యొక్క దోసలు ఎంత ఉన్నాయి, ఆయన చేతులు ఎంత ఉన్నాయి. అందుకే నీవు నీ గుంపులు విప్పగా అంటున్నాడు దావీదు. చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు అంటే, నీవు గుంపులు విప్పితే సమస్త వాటికి కూడా ఆహారం దొరుకుతుంది. ఆయన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? చూడండి, మీ ధ్యానం ఎంత ఉంటుంది చెప్పండి, అంతేనా? ధ్యానాల కొలుసు ఉంటాం. మీ ధ్యానంతో ఆకాశాన్ని కొలవగలుగుతారు. ఆకాశాన్ని కొలవగలుగుతారు. ఇక్కడ యెషయా భక్తుడు తెలియచేస్తున్నాడు, ధ్యానతో ఆకాశము కొలవ చూచిన వాడు ఎవడు? నా దేవుడు తప్ప ఎవరు ఆకాశాన్ని ధ్యానతో కొలవలేరు. అంటే ఆయన ధ్యానంతో ఉంటుంది, ఆయన ధ్యానంతో ఉంటుంది. నేను ఏదో చెప్పాను కదా, తన పురిస్థితితో ఆయన నీళ్లను తీసినప్పుడు సముద్రంలో ఉన్న నీరంతని పట్టేసిన ఇంకా దోసలు మిగిలిపోతున్నాయంట. అంత పెద్ద దోసలు ఆయన చేతులు. అందుకే ఆయన బట్టి ఒక మాట రాయబడి ఉంది, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఏమంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నేను ఆయన దోసలతో ఆ నీటిని పడితేనే దోసలు ఇంకా మిగిలిపోతున్నాయి. సముద్రపు నీరంతా ఈ దోసల్లోకి వెళ్ళిపోగా ఇంకా దోసలు మిగిలిపోతున్నాయి. ఆయన నీ జీవితంలో కనుక గుంపులు ఇప్పడనుకుందా ఎంతకాలం వస్తుందండి? నీ పిల్లల 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 తరములు తినగా ఇంకా మిగిలే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అంత పెద్ద గుంపులే గమనించరా? ఒకవేళ మనుషులను మనం నమ్ముకుంటున్నాం, మనుషులను నమ్ముకుంటే వాడు ఇలా గుంపులిప్పుతున్నాడు, అది ఆ రోజుకే సరిపోతుంది. సింహపు పిల్లలు ఆకలి కొని తన తల్లి తీసుకొచ్చేటువంటి ఆ పంజాతో తీసుకొచ్చి ఆహారం తినటానికి ఎదురు చూస్తున్నట్లయితే ఆ పంజాలో ఉండే ఆహారం కొద్దిదే. కానీ ఇవి ఎవరికి మొరపెడుతున్నాయండి? ఇవి దేవుని చేతిలో నుండి వచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవుని చేతిలో నుండి వచ్చేటువంటి ఆహారము నిరంతరము నీకు సమృద్ధిగా ఆయన ఇచ్చేటువంటి వాడు. అంత గొప్పవాడు మన దేవుడు. బాగుంటున్నారే గట్టిగా, అంతేనా? నీ జీవితంలో ఆ గుంపులు విప్పాలి అని అన్నట్లయితే నువ్వు ఎంత గట్టిగా దేవుని స్తుతిస్తావు చెల్లించాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చేలా పట్టుకున్నాడు అనుకుందాం, ఎవరికి కావాలని. మీరు చేతులు ఎలా ఎత్తుతారు చెప్పడం? ఎందుకు అట్లా చేతులు అందుకోవడం నిజమే. మహిమపరచడానికే వచ్చిన చేతులు రావు, అందుకోవడానికి విడిగా అందుకుంటాం, దొరకకపోతే ఎగురుతాం. ఆయన ఇచ్చేటువంటి ఆయనకి స్తుతించాలంటే మనం ఎలా ఉంటున్నామండి? ఆయన ఇచ్చే దేవుడు, ఆయన స్తుతించాలని అంటే హల్లెలూయా స్తుతి మహిమ, ఇదేనా? ఎలా ఉంటున్నాయి మన చేతులు? మన చేతులు ఆయనను స్తుతించే చేతులుగా ఉండాలి. మనం ఒకవేళ ఒక పక్షిని చూడండి, ఆ పక్షి రెక్కలు చాపితేనే బాగా పైకి ఎగరగలదు. పైకి ఎగరగలదు. అది ఇలా పెట్టిన ఇలాగ అన్నదనుకుందా పైకి ఎగరగలదా? ఈలోకి వచ్చి ఇంకోటి ఏదో ఒకటి పట్టేస్తుంది కదండి. మన జీవితంలో మనం దేవునిలో పైకి ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన ఈ రెక్కలు, ఈ చేతులు పూర్తిగా చాపాలి. పూర్తిగా చాపినప్పుడే మనం పైకి ఎగరగలం, పైకి వెళ్ళగలం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? ధ్యానంతో ఆకాశంలో కొలను చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో
పర్వతములను తూచిన వాడేవాడు. ఇది చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. పర్వతాలు త్రాచులో తూస్తాడంట. త్రాచు అంటే మనం తగ్గిడంటాం, లేకపోతే బరువు చూసేటువంటిది కదండి. పర్వతాలను కూడా తోస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అది ఎవరు చేయగలరు అని అంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని నేను చదివించి నేను ముగించేస్తాను. యోబు గ్రంథంలో ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు దేవునికి మొర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఇలా చూద్దామండి, ఇలా చూద్దాం. తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు ఎవరికి మొర పెడుతున్నాయండి? దేవునికి మొర పెట్టినప్పుడు వాటికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? అందరు ఇలా చూద్దాం. పిల్లలు ఉన్నారా? పిల్లలు కూడా అందరు ఎలా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు యోబు? తిండి లేక తిరిగిలాడచ్చు. ఏది తిరుగుతుంది? తన పిల్లలకి ఆహారం పెట్టడానికి ఎక్కడ పని దొరుకుతుందా అని తిరుగుతున్నాం. కాకేం చేస్తుందని అంటే తన పిల్లలకి ఆహారం పెట్టడానికి ఎక్కడ ఒక మాంసం ముక్క దొరుకుతుందా అని ఊరంతా తిరుగుతుంది. దానికి ఎక్కడే దొరకటం లేదు, ఎక్కడ దొరకటం లేదు. నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను అని అంటే ఈ కాకి ఒకవేళ తన పిల్లలకి ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్ళినప్పుడు కనీసం ఏ ఇంటి దగ్గర కూడా ఏ చిన్న ఆహారం కానీ చిన్న మాంసం ముక్క కానీ ఏది దొరకట్లేదు. ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉండి అమ్మ ఆహారం తీసుకొస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ ఆహారం లేదు. ఇంచుమించుగా మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. వాటికి ఆకలేస్తుంది, ఆహారం లేదు. 2 అయిపోయింది. తల్లి వస్తుందా అని చూస్తుంది, కాకి వస్తుందా? ఇంకా రాలేదు అది. ఇక వీటికి బాగా ఆకలేసి 3 గంటల నుండి గట్టిగా అరవటం మొదలెట్టింది. ఈ కాకి పిల్లలు బాగా అరుస్తున్నాయి. ఎలా అరుస్తున్నాయంటే ఆకలి వేస్తుంది, మాకు ఆహారం కావాలని. అవి కాకి పిల్లలు దేవునికి మొదలు పెడుతున్నాయి. ఎన్ని గంటల నుంచి? 3 గంటల నుంచి మొదలైంది. వెంటనే 3:15 కల్లా కాకి ఆహారాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రాలు తెలుసుదాం. హల్లెలూయా. ఈ కాకి పిల్లలు అడుగుంటాయి, అమ్మా ఇప్పటి వరకు నువ్వు రాలేదు ఏంటి? ఇప్పటి వరకు కూడా నువ్వు రాలేదు, ఎంత ఆకలిస్తుందో మాకు. 3:15 వరకు కూడా నువ్వు రాలేదు, అసలు ఏమైంది అని అడుగుంటే ఆ తల్లి ఏం చెప్పుకుంటుందో తెలుసా? అమ్మా మీ కొరకే తిరిగిన చోటంటూ లేదు, ప్రతి చోటకే నేను తిరిగాను, ప్రతి చోటకి తిరిగాను. కానీ ఎవరన్నా ఒక మాంసం ముక్క పడేస్తాను, అది తీసుకొచ్చి మీకు పెట్టడానికి ప్రతి చోటగా తిరిగాను, కానీ ఇక్కడ దొరకలేదు. కరెక్ట్గా 3 గంటలకి నేను అలా వెళ్ళగానే ఒకడు ఒక మాంసం మొక్క నేను పడేస్తాడు. ఆ మాంసం మొక్క మీకు తీసుకొచ్చాను. ఇప్పుడు అట్లనే కాకి పిల్లలు అట్లనే అమ్మా ఎలా దొరికినాయో తెలుసా? మేము దేవునికి మొరపెట్టాం 3 గంటల నుంచి, ఆ కన్నీరు కార్చం ఆకలేస్తుందని ఆ దేవునికి మొరపెట్టాం, ఆ దేవుడు నీకు ఇచ్చాడు, అవి మాకు తీసుకొచ్చాం అని దేవుని స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు తెలుస్తాం. హల్లెలూయా. ఏమంటున్నాడు యోబు? ఏమంటున్నాడండి? ఆ తిండి లేక తిరిగిలాడొచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు? ఏమంటే కాకి పిల్లలు మొర పెడితే కాకి ఎవరికి? కాకి పిల్లలకి ఇవ్వాలి కదా. కాకి ఏమిటి, తల్లికి ఏమిటి? మనం ఆలోచన చేస్తే పిల్లల కొరకు ఆహారానికి వెళ్ళింది. ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేదు. పిల్లలు ఎప్పుడైతే మొర పెట్టినాయో
తల్లికి ఆహారం దొరికే విధంగా దేవుడు చేశాడు. మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. యవనస్తులు ఎంతమంది ఉన్నారు? యవనస్తులు పిల్లలు కొంచెం పైకి ఎత్తమ్మా మీ చేతులు. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు మీ కొరకు ఆహారాన్ని తీసుకురావటానికి, ఒక ఉద్యోగానికో లేదా ఒక వ్యాపారానికో ఏదో విధంగా మిమ్మల్ని పోషించడానికి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలుగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలి అని అంటే, ఏదో లైట్ కనిపిస్తుంది సెల్ ఫోన్ తీసుకుని ఆడుకోవడానికి. అవునండి. పిల్లలుగా ఉన్నటువంటి అమ్మ ఇలా చూడండి, ఇలా చూడండి. మీ తల్లిదండ్రులు ఏదైనా ఒక పని కావాలని బయటకు వెళ్ళారు. ఆ పనికి మీ తల్లిదండ్రులు పని చేసి ఎవరిని పోషిస్తున్నారు? పిల్లలుగా ఉన్నటువంటి మిమ్మల్ని. వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం దొరికింది అనుకుందాం. ఉద్యోగం చేస్తూ ఇంట్లో పిల్లలను పోషిస్తారు. ఒక మంచి పని దొరికితే పిల్లలను పోషిస్తారు. ఒక వ్యాపారం దొరికితే పిల్లలను పోషిస్తారు. అయితే వారి ఇల్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ ఏం దొరకట్లేదు. ఇంటిలో ఉన్నటువంటి నీవు, నీ తండ్రి ఒక పని చేయటానికి బయటకు వెళ్ళాడు, ఉద్యోగం చేయటానికి బయటకు వెళ్ళాడు, వ్యాపారం చేయటానికి బయటకు వెళ్ళాడు. ఒక పిల్లవాడిగా, కుమారుడిగా, కుమార్తెగా ఉన్నటువంటి నీవు ఏమి చేయాలి అని అంటే, ఆ ఇంటి దగ్గర ఉండి నువ్వు మొర పెట్టేదానిగా ఉండాలి, మొర పెట్టేవాడిగా ఉండాలి. అయ్యా నా తండ్రి బలహీనుడు నాయన, నా తల్లి బలహీనురాలు నాయన, నన్ను పోషించడానికి, నా ఆకలి తీర్చడానికి ఒక వ్యాపారం కావాలని బయటకు వెళ్ళిందయ్యా, ఏ పని లేక ఏదన్నా పని చూసుకోవటానికి బయటకు వెళ్ళిందయ్యా, ఉద్యోగం లేక ఏవో చేయటానికి, అప్లికేషన్ పెట్టడానికి ఉద్యోగ విషయంలో బయటకు వెళ్ళిందయ్యా. అయ్యా నువ్వు కనికరిస్తే మా నాన్నకి ఉద్యోగం దొరుకుతుంది. అయ్యా నువ్వు కనికరిస్తే మా అమ్మకి ఏదన్నా పని దొరుకుతుందయ్యా. అయ్యా ఆకలితో మండిపోతున్నావయ్యా, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నావయ్యా, మాకు సహాయం ఎవరు చేస్తారు నాయన? నేను పుట్టక మునుపే, నేను పిండంగా రూపించబడక మునుపే నా గురించి నీకు తెలుసు అంటున్నావు కదా. ఇలా మాడిపోవటానికేనా ప్రభువా? నువ్వు నాకు సహాయం చేయి. నా తల్లి బయటికి వెళ్ళింది, తనకి ఏదైనా పని దొరికేలాగా చేయండి అయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళాడు, ఏదైనా ఉద్యోగం దొరికేలాగా చేయండి అయ్యా. అయ్యా ఇదిగోనైనా నా అన్నయ్య బయటికి వెళ్ళాడు, నా చెల్లి బయటికి వెళ్ళింది, నా సహోదరు బయటికి వెళ్ళింది, అయ్యా మీరు సహాయం దయచేయండి అయ్యా అని ఇంటి దగ్గర ఉన్నటువంటి నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే వెళ్ళినటువంటి వారు సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు. చప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపరుస్తాం. ఈ రోజున వెళ్ళినటువంటి పని జరగటం లేదు అని అంటే, నువ్వు వెళ్ళినటువంటి వ్యాపారం సరిగా జరగటం లేదు అని అంటే, నువ్వు వెళుతున్నావు కానీ అప్లికేషన్ పెడుతున్నావు కానీ జాబ్ రావటం లేదు అని అంటే, ఒక పని విషయంలో వెళుతున్న పని దొరకటం లేదని అంటే, కారణం ఏమిటని అంటే నువ్వు వెళ్ళి తిరుగుతున్నావు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు ప్రార్థన చేయకపోవటమే. ఈరోజు నీ జీవితంలో మేలు జరగాలి, నీ కుటుంబంలో మేలు జరగాలి, నీ తండ్రి సంతోషంగా రావాలి, నీ తల్లి సంతోషంగా రావాలి, నీకు కావాల్సినవి అన్ని ఇంటికి తీసుకుని రావాలి అని అంటే, ఇంటి దగ్గర ఉన్నటువంటి నీవు నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని ఏదో వృధాగా నువ్వు విడిచిపెట్టే, నీ దేవునికి నువ్వు మొరపెట్టు. ఎదురు బట్టి నువ్వు మొరపెట్టు. నీవు కడుపు నిండా చక్కటి ఆహారాన్ని భుజించాలంటే నువ్వు మొర్ర పెట్టాలి, తప్పదు. నువ్వు నీ తండ్రికి ఒక మంచి జాబ్ దొరకాలని అంటే నువ్వు మొర్ర పెట్టాలి, తప్పదు. ఒక భార్యగా ఉన్నటువంటి నువ్వు మొర్ర పెట్టాలి, పిల్లలుగా ఉన్నటువంటి నువ్వు మొర్ర పెట్టాలి. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి. దేవునికి మొర్ర పెడుతుంటే ఆ కాకి పిల్లల యొక్క తల్లికి ఆహారం దొరికింది, ఆహారం పట్టుకొచ్చి సంతోషంగా తింటున్నాయి. ఈ రోజున నేను నీకు తెలియజేస్తున్నాను, ప్రతి దానికి సమయం కలదు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆ సమయం వరకు నువ్వేం చేయాలని అంటే
నీ తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, నీ తండ్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, నీ సహోదరుడి గారి సహోదరి గారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థించే వారిగా ఉండాలి. కనిపెట్టి దేవుడికి మొరపెట్టే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు మొరపెట్టావో ఆయన గుప్పిలిని విప్పుతాడు. ఆయన గుప్పిలిని విప్పినప్పుడు మన గుప్పిలి వంటిది కాదు. ఆయన గుప్పిలి విప్పినప్పుడు విస్తారమైనటువంటి దీవుల చేత ఆయన మనల్ని నింపబోతాడు. కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చిపోతాడు. కన్నీరు అవసరం లేదు నీకు. ఆయన గుప్పిల్ని విప్పినప్పుడు నీ జీవితమే మార్చబడిపోతుంది. ఈ రోజున ఒకరి దగ్గర నువ్వు చెయ్యి ఇలా పెట్టి అడుక్కునే పరిస్థితులు నీవు ఉన్నావేమో, రేపటి రోజున ఇదే చేతితో 10 మందికి ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమె దేవుడికి స్తోత్రాలు కలిగిద్దాం. నిన్ను అట్టి రీతిగా మార్చబోతూ ఉన్నాడు అని అంటే నీ కన్నులు ఎవరి వైపు చూడాలంటే నరుల వైపు కాదు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. హల్లెలూయా. నరులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో మేలు జరగాలి అని అంటే నీ కన్నులు ఎటువైపు చూడాలండి? నీ కన్నులు దేవుని వైపుకి చూడాలి. దేవుని వైపుకి చూస్తే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఆయన గుప్పిలి విప్పి నీ కుటుంబాన్ని పోషించడమే కాకుండా నీ కుటుంబం ద్వారా అనేక మందిని పోషించడానికి, ఆ పోషించే విధంగా నిన్ను ఏర్పాటు చేయడానికి ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ యోసేపు తన కుటుంబాన్నే కాదు ఆ దేశమంతటిని పోషించేవాడిగా దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేశాడో అంత పెద్ద ఏర్పాటు సంకల్పాన్ని నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. అది నీవు చూడాలి అని అంటే నువ్వు ఆయన మార్గము కొండగా తప్పిపోకుండా నువ్వు ఎలా ఉండాలని అంటే నిరీక్షిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన వైపు చూచే బిడ్డగా ఉన్నట్లయితే దైవాశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని దీవులు పొందుకుంటావు. దేవుని ప్రేమను కలిగి ఉంటావు. నీ జీవితంలో సంతోషాన్ని కలిగి ఉంటావు. దేవుడి యొక్క మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మీ కొందనాలనైనా ఇప్పటివరకు మాట్లాడే దేవా మీకు వందనాలు. వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగిన సహాయం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, లోకం వైపుకి చూచినా మానవుల వైపు చూసినా మాకు ప్రయోజనం లేదు, కానీ నీ వైపుకి చూస్తేనే మేము ఆశీర్వదించబడగలం. ఆయన ప్రభా, ప్రతి జీవి కన్నులు నీ వైపుకి చూస్తే నీవు గుప్పిలి విప్పినప్పుడు ఆ గుప్పిల్లో నుండి వచ్చినటువంటిది ప్రతి జీవి పోషించబడుతుంది ఆయన. అట్టి రీతిగా మేము నీకు మొరపెట్టి నీ వైపుకి చూస్తే నీవిచ్చేటువంటి ప్రతి ఈవులను మేము పొందుకుని మేము దీవించబడి సంతోషంగా నేను స్తుతించేవాడిగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.